జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్తా ఉంటారు, అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అని చెప్పి. ఈ విధంగా ప్రవర్తించేటటువంటి ఒక నీచుడు గురించి ఇప్పుడు మీకు ఈ న్యూస్లో చెప్పబోతున్నా, ఓకేనా? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వీటి దెబ్బకి ఏంటంటే ఒక్కొక్కరికి జ్ఞానోదయం అయితే అవుతుంది. కొంతమంది సూడో సెక్యులర్లకు దెబ్బకైతే దెయ్యం వదిలినట్టు అవుతుంది. ఏది? ఈ ఎలక్షన్ రిజల్ట్స్తో. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని ప్రముఖ ముస్లిం మత పెద్ద అయినటువంటి మౌలానా సజ్జద్ నోమాని, ఈయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ మౌలానా సజ్జద్ నోమాని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పిన. సరే, ఈ మౌలానా సజ్జద్ నోమాని గురించి ఇంకొకసారి మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మహారాష్ట్రలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఈయన గారు ఒక పెద్ద ఏది ఆ వర్గానికి. ఎందుకంటే వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు, అందరినీ ఒక ఘాటి కట్టేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు సరే, ముస్లింల్లో చాలామంది ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. చెప్పాలంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా మన దేశ సైన్యంలో అంటే ఆర్మీలో చేరి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఈ దేశం కోసం బతికే వాళ్ళు ఉన్నారు. స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. కాబట్టి అందరినీ ఒక గాటి కట్టేలాం. మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ మనకు తెలుసు ఆ విషయాలు, ఏది ఎంతవరకు ఏ స్థాయి ఏంది అనేది మనకు తెలుసు. కాబట్టి అందరినీ ఏం అనలేకపోతున్నాం, కానీ చాలా వరకు ఏంటంటే ఒక మత ఛాందసవాదంతో ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పేసి చాలామంది కుట్రలు పడతారు. ఆ కుట్రలో కొంతమంది భాగస్వాములు అవుతారు, కొంతమంది డైరెక్ట్గా ఏమి చేయడానికైనా కూడా సిద్ధపడిపోతారు. అలాంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు. ఈయన కాంగ్రెస్ పార్టీకి బాగా సన్నిహితుడు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ నాయకుడనే చెప్పాలా. ఎందుకంటే ఈయన గారు చేసేటటువంటి ప్రసంగాలు ఆ మాదిరిగా ఉంటాయి. ఇక కాంగ్రెస్ నాయకుల్లాగా ఈ మౌలానా సజ్జద్ నోమాని కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గ్యారెంటీగా గెలుస్తుందని చెప్పేసి భావించాడు. ఇక మహారాష్ట్ర ఎన్నికలు సరిగ్గా మరొక 4 రోజుల్లో జరుగుతాయనగా ఈ మౌలానా సజ్జద్ నోమాని మాట్లాడుతా, కేవలం నీతి జాతి లేని ముస్లింలే భారతీయ జనతా పార్టీకి ఓటేచ్చారంట. అదేమది? సరే, ఇప్పుడు కేంద్రంలో 2014 నుంచి బీజేపీ అధికారంలో ఉండాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. సరే, హిందువుల్లో ఒక రకంగాను, ముస్లింలో ఒక రకంగాను, క్రిస్టియన్లో ఒక రకంగాను ఎక్కడన్నా చూసారా? కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో, ఇదిగో ఇవి హిందువులకు అందినాయి, మాకు అందలేదని చెప్పేసి ఏదన్నా ఉంటే చెప్పండి. అట్టేదన్నా ఉండదా? ఒక మతాన్ని ఒక రకంగాను, ఇంకొక మతాన్ని ఇంకొక రకంగాను, ఒక మత ప్రజలు ఒక రకంగాను, ఇంకొక మతం ప్రజలు ఇంకొక రకంగాను ఎప్పుడన్నా చూసారా? లేదు కదా. చెప్పాలంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పుకోవాలా. మన హిందువుల్లో కూడా చాలామంది మోడీని విశ్వసించిన వాళ్ళు, ఇప్పటికీ మోడీని ద్వేషించే వాళ్ళు, దూషించే వాళ్ళు మన చుట్టూ కూడా వందల మంది కాదు, వేల మంది, లక్షల మంది ఉన్నారు. మన దౌర్భాగ్యం ఏందో, మన దరిద్రం ఏందో, మన తెలివి తక్కువ స్థానాల్లో ఈ మాట చచ్చి ఉన్నారు. వాళ్ళు అనబోతే ఎవరన్నా ముస్లింగా పుట్టి బీజేపీకి ఓటేచ్చా అంట, వాళ్ళు నీతి జాతి లేని వాళ్ళు అంట. చూడండి ఆ మాటలు చూడండి, ఇంకేం చెప్పాలా? అందుకే నేను చెప్పింది, అందరినీ ఒక ఘాటిని కట్టలేవు నాయన, వాళ్ళు కూడా కొంతమంది మంచివాళ్ళు ఉన్నారని చెప్పి అందుకే నేను చెప్పింది అన్నమాట. ఈయన గారు చెప్పడం, అసలు కొంతమంది ముస్లింలు బీజేపీకి ఏ విధంగా ఓటేస్తారో నాకు అర్థం కావడంలే. మొన్న ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహారాష్ట్రలో కొంతమంది ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. అందుకే చెప్తున్నా, అలాంటి వాళ్ళను వెంటనే అంట ఈ ముస్లిం సమాజం నుంచి వెలియాలంట. చెప్పాలంటే ఇన్ని దొబ్బపోయి పాకిస్తాన్లో దొబ్బాల, కాళ్ళు చేతులు కట్టేసి. ఇటాటోళ్ళు ఈ దేశానికే ప్రమాదం. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. ఈయన గారు చెప్పడం, బీజేపీకి ఓటేసిన ముస్లింలకు ముస్లిం సమాజంలో స్థానం లేదు, ఆ ముస్లింలను వెంటనే బహిష్కరించండి అని మాట్లాడినాడు. నాయనా ఓ నీ గుడిగాల ఓ పెద్ద నీకు తెలుసునా లేదో, మత ప్రాతిపదికన ఒక ముక్క అయితే దొబ్బమే పారదొబ్బినా పాకిస్తాన్ రూపంలో. నీకంత మత పిచ్చుంటే దొబ్బకొమ్మి ఆ పాకిస్తాన్ పో. ఏడేం నాకే పని నీకు? ఏం నాకే పని అంటాలే? నువ్వు సాగడమే కాకుండా, నువ్వు చెడిపోవడమే కాకుండా నీ చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇంకో మాట చెప్పేదా, ఇందాక నేను చెప్పినా కదా, స్వరభాస్కర్ అని చెప్పేసి ఒక మెరుపుతీగా, ఆ మెరుపుతీకి కూడా మన జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఫహాద్ అహ్మద్ ఎవరో వాళ్ళ భారత తరఫున ఈ ప్రచారం చేయడానికి ఈ సుధపోసన కూడా పోయి కలిసింది. అర్థమవుతుంది మీకు? అట్టా ఈయన గారు చెప్పడము, మనం మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి మాట్లాడినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది ఈయన ఉద్దేశం అనమాట. ఎందుకంటే మనం మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావడమే మన టార్గెట్. ఏది? ఏళ్ళదే. ఎందుకంటే ఈ పార్టీ ఎవరిది? వాళ్ళదే కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాయా, కొండ బద్దలు కొట్టినట్ట స్ట్రైట్గానా, వీళ్ళలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు కావచ్చు, వీళ్ళు దానికి సంబంధించి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఓట్లు వేస్తారు, అన్నీ చేస్తారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఎదవలు మాత్రం భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటారు. పోయి చెప్పాలంటే వాళ్ళ కాళ్ళ కింద దూరినా కూడా ఇలా సిగ్గురాదు. దాంట్లో మాత్రం డౌట్ ఇలా, ఎవరు ఏదనుకుంటే అది అనుకొని
చూడండి ఒకసారి. అదేవిధంగా నేను మాట్లాడడం, ఒకసారి మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచినామంటే ఖచ్చితంగా కేంద్రంలో మనమే అధికారంలోకి వచ్చాము, మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే మహారాష్ట్రలో అధికారంలోకి రావాల్సిందే అని చెప్పి ఈ మౌలానా సజ్జద్ నోమాని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినాడు. సరే, ఓకే, చెప్పేది ఒకటే, మనం ఒకటి తెలిసే దేవుడు ఒకటి తెలుస్తాడు అంటారు. మంచేదో చెడేదో దేవుడికి తెలుసు. కాబట్టే ఏం జరగాలో జరిగింది. ఎన్నికలు అయితే అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఈ రిజల్ట్స్లో బీజేపీ కూటమి అతి భారీ విజయాన్ని అయితే సాధించింది. దీంతో ఇక ఈ మౌలానా సజ్జద్ నోమానికో భయం అయితే పట్టుకుంది. పోలీసులు ఏం చేస్తారో, ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తారో, ఓరే స్వామి నేను మాట్లాడిన మాటలకు నన్ను ఆడ ఎన్కౌంటర్ చేస్తారని చెప్పేసి భయపడి సత్సనాడంట. అందుకే ఈయన గారు ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడతా, నేను తప్పు చేసినాను, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అందుకు నేను బహిరంగంగా నేను క్షమాపణలు చెప్తున్నాను, నా ప్రకటన ఏ కమ్యూనిటీకు, ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ పార్టీకి సంబంధించింది కాదు, దానికి దేనికి వ్యతిరేకం కాదు, నేనేదో మామూలుగా ఊరికే జనరల్గా ఏదో ఉత్తుత్తిగా అట్ట మాట్లాడినాను, అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు, నేను కనీసం ఫత్వా కూడా దీని మీద అయితే జారీ చేయలేదు, నా వ్యాఖ్యలను ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా నేను వెనక్కి తీసుకుంటాను, అంతేకాకుండా అన్కండిషనల్గా నేను క్షమాపణలు కూడా తెలియజేస్తున్నానని చెప్పి, నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అంటూ ఈ మౌలానా సజ్జద్ నోమాని ఇప్పుడైతే బోరమంటున్నాడు. చెప్పినా కదా, అంతే జుట్టు అందకపోతే కాళ్ళు, వీళ్ళ బతుకే అంత, వీళ్ళ బుద్ధే కుక్కతో మాదిరిగా వంకర బుద్ధి అనమాట. అంటే వీళ్ళకి అంతే జుట్టు అందకపోతే కాళ్ళు ఆ మాదిరిగా. అయితే మనకున్నటువంటి స్పష్టమైన సమాచారం ప్రకారం ఈ సజ్జద్ నోమాని పైన ఇప్పటికే ముంబైలో అయితే కేసు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. అంటే ఇంక ఈయనకు భవిష్యత్తులో జడ్జి నాకటి జనారే గెజ్జిపోతే అయితే తప్పదు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఇవ్వాలా, లేకపోతే వీళ్ళు ఇష్ట ప్రకారం రెచ్చిపోయి వీళ్ళు చెడిపోవడమే కాకుండా వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా చెడగొడతారు. అది దేశానికి చాలా ప్రమాదం, అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలా. అవునా కదా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.